ఎంత కొన్ని పోకున్నా కినుకను తెచ్చుకొని గమనించండి. కోపం తెచ్చుకున్నట్ట మనం కూడా అంతే, కోపం రాకూడదు, తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క బాధ్యత మనకు అప్పగించినప్పుడు కాస్త 4 మాటలు అనకపోతే ఆ బాధ్యత కాదు. మరి మనం ధిక్కరించేస్తూ ఉంటే అక్కడ సరేనండి మీ దయ అని కూర్చుంటామా? వాయించేవాడికి వాయించాలి, వాడితో గొడవ వస్తుంది రాని. కానీ వేదిక దిగగానే, లేదా ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే, లేదా ఆఫీసులోంచి బయటికి రాగానే, లేదా బజార్లోంచి ఇంటికి ఆ విషయం మర్చిపోవాలి. ఈ ఇంట్లో కూర్చుని గట్టి వద్దు, ఇంకా చాలు. ఒకవేళ పోనీ భార్యతోనో భర్తతోనో చెబితే చెప్పు, సొంత మనుషులు కాబట్టి ఇక ఆపేయాలి. ఇక రాత్రి కూడా పడుకుని వాడు ఏమైనా చేస్తాడము, వీళ్ళందరికంటే ముందు యమధర్మరాజు చేస్తాడు, వాడికంటే ముందు వీడేం చేయలేడు, వదిలే ఆ విషయం. నీ మనస్సులో ఉండకూడదు నిష్కామకరం అంటే అది. ఇంక వదిలే ఆ విషయాన్ని, వదిలే. కోపమో తాపమో అయిపోయింది, అక్కడ చేసి వదిలే, అక్కడతో వదిలే. ఇదే కెనుకను తెచ్చుకొని యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చేయక హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః. ఎవని వల్ల లోకం భయాన్ని పొందదో, ఎవడు లోకం వల్ల కూడా భయపడడో, హర్షానికి ఆనందానికి, అమర్షం కోపానికి, భయానికి, ఉద్వేగం భావోద్వేగానికి ఎవడు అతీతంగా ఉంటాడో వాడు నాకు చాలా ఇష్టుడైన భక్తుడు అన్నాడు. మనం అలా ఉండే ప్రయత్నం చేయాలి. అదే భగవద్గీత సారాంశం. పుస్తకాలు చదువుతాం, ఉత్సవాలు చేస్తాం, బహుమతులు ఇస్తాం, ఈ సారాంశం అర్థం చేసుకుని ఆచరించేవాళ్ళు లేడు. భగవద్గీతకు మరింత ప్రచారం కల్పించాలని, ప్రచారం అక్కర్లేదు, ఆచరించడం కావాలి. కృష్ణుడు కోరుకునేది ప్రచారం కాదు. ప్రచారం కోరుకుంటే ఆయన ఉభయ సైన్యాల్ని రమ్మని మీటింగ్ పెట్టి ఏసీ ఆడిటోరియం హాల్ తీసుకుని చెప్పేవాడు. ఒక్కడికి చెప్పాడు, గుర్రాలు తప్పితే ఎవరు లేరు అక్కడ. కానీ ఈవేళ ప్రపంచం అంతా వ్యాపించింది గ్రంథం. భగవద్గీతను విన్నది ఒక్కడే, జగమంతో ఈ వ్యాప్తి చెందే జ్ఞాన ప్రతిభన్. భగవద్గీతను జగమందు విన్నది ఒక్కడే, జగమంతో ఈ వ్యాప్తి చెందే జ్ఞాన ప్రతిభన్. అంటే మనం ప్రచారం కోరుకోవద్దు, మన ధర్మం మనం చేద్దాం. వచ్చే ప్రచారం ఎలాగో వస్తుంది, రాలేదే భగవద్గీతకి. ఇదే మనం కినుక తెచ్చుకునేది. కోపం తెచ్చుకోవాలి పని మనుషుల మీద, కింది వర్గాలకు తప్పదండి. కొన్ని చోట పనేవారు ఇంట్లో వాళ్ళ మీద భార్య అయినా భర్త అయినా ఒక్కోసారి మొగుడు కూడా ఒక్కోసారి ఓ మాట అంటే కానీ పనిచేయడు. ఏం చేద్దాం, అనవలసిందే, తప్పదు. ఏదో కాస్త గట్టిగా ఉండకపోతే ఏమో ఆయన అదో రకంగా ఉన్నారు బాబోయ్, అసలే కోపదారి మనిషి అని కొంచెం వెంటనే ఇంట్లో గిన్నెలు సర్దేస్తారు. సర్దుకొని ఉండాలి, ఆ మాత్రం మూతికి బిగింపు ఉండాలి, లేదా కాపురం నడవదాం. ఇంకా అలా ఇంక అస్తమానం కొండముచ్చు మొహం వేసి కూర్చోద్ది, ఇంకా 2 నిమిషాలు అంతే అయిపోయింది. మళ్ళీ వెంటనే శుభ్రంగా నడుము చేయడమే హాయిగాను నడుస్తుంది కాపురం. అదే లెక్క. కినుకను తెచ్చుకొని భంగించియు అతన్ని ఏదో రకంగా కాస్త వంచుదామని చూశా, జంకించియు భయపడదామని చూశా, జెండాపై కపిరాజు అవన్నీ. అంటే ఇదంతా నాటకం. అందుకే జగన్నాటక సూత్రధారి.